श्रीशैलेशदयापात्रं दीपक्षादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजग्मरुक्म व्यामोहतः तदितराणि प्रणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य देहिकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयः तनया विभूतिः सर्वं यदेवनीमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेः बहुलाग्रामम् श्रीमत्तरङ्ग्रेवलं प्रणमामूर्ध्नाभूतं परिष्टमहदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गप्रेणपदकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमनं प्रणतोऽस्मि నిత్యం. ఆ విధంగా మనవాళ్ళ మామూలు కైంకర్యాల్ని చేస్తూ వేంచేసి ఉండేటటువంటి సమయంలో అనేక దివ్యదేశాలన్నిటినీ సేవించి అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ కటాక్షించి తమ దగ్గరికి వచ్చి కైంకర్యం చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ స్వీకరించి వారిని కూడా కైంకర్యాలకు వినియోగిస్తూ ఉండేటటువంటి కాలంలో ఏమైందిట చూడండి, 166 పేజీ. అనంతరంజీయరం దివ్యోత్సవ ప్రసంగేషు దేవదేవం అతంద్రితః ఆశాశానః సమాసీదత్ నద్రాక్షీత్ రంగభూషణం ఎన్గర్బడియే திவ்யோத்சவங்களிலும் பெருமாளை மங்களாசாசனம் பண்ணிக்கொண்டு கஸ்தூரீஹம கற்பூர ஸ்ரக்தாம்பூலானுலேபனை திவ்யைஹ அபி அபஜத் భోజ్యై రంగనాథం దినే దినే ఎన్గిరపడియే ప్రతిదినం పాంగాహ కించిత్కారపూర్వకమా కైంకర్యంగా నడచక్కొండు. ఈ విధంగా మనవాళ్ళ మామూలు శ్రీరంగ క్షేత్రంలో ఉండి శ్రీరంగ క్షేత్రంలో పెరుమాళ్ళకి జరిగేటటువంటి ఉత్సవాదుల్ని అలాగే నిత్యం జరిగేటటువంటి కైంకర్యాల్ని యథావిధిగా నడుపుకుంటూ వేంచేసి ఉన్న కాలంలో మార్గడి మాసత్తిలం అప్పడియే మార్గశిర మాసంలో కాలే కోదండ మార్తాండే కాంక్షన్నే వారుణోదయం న్యషేవత విశేషేణ శేషిణం శాసశాయినం మంగళాని ప్రయుంజానః మాధవం ప్రత్యబోధయత్ சென்னலர் சென்னும் சொல்லுகிறபடியே அக்காரபடிசில் தொடக்கமான అనేక వహళాయి తత్తత్ కాలోచితమాన సకల పదార్థంగళురనే అముదేరుళప్పండి విత్తరుళి. అలాగే ధనుర్మాసంలో నిత్యం జరిగేటటువంటి కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రసాదాదులు బాగా జరిగేటట్టుగా చేశారు. ఎలాగండి, అక్కారవడిసెలు మొదలైనటువంటి అనేకమైనటువంటి ప్రసాదాలన్నీ ఆరంభింపు జరిగేటట్టుగా మనవాళ్ళ మామూలు దగ్గరుండి శ్రీరంగ క్షేత్రాన్ని నడిపిస్తున్నారట. అలా నడిపించే సమయంలో அதுக்குமேல் ஒன்றும் தேவன் சிறப்பும் நூத்தந்தாதி சிறப்பும் பிரதி சமத்சரம் பெருமாளும் நாச்சிமாரம் புகந்து அமுது செய்தருளும்படி நன்னாக நடத்தி கொண்டு ஆழ்வாருக்கு புகப்பாக அருளிச்செயல்களுக்கு கொண்டான வியாக்கியானங்களெல்லாம் అనవరతం అనుసంధిత్తు கொண்டு எழுந்தருளியிருக்கிற కాలத்திலே ఆ పైన ఒన్రుందేవన్ సిరప్పుం అని ఒన్రుందేవం అనేటటువంటి దశకం ఉంది కదా, ఆ దశక వైభవం అంతా ప్రకాశించేలాగా నూత్తందాది సిరప్పుం అంటే నూత్తందాది అంటే తిరువాయిముడు నూత్తందాది. ఈ ఉత్సవాలన్నీ ప్రతి సంవత్సరం జరిగేటట్టుగా పెరుమాళ్ నాచ్యమారం మొహంద్ అముదు సేది అరుళుంబడి. ఈ విధంగా పెరుమాళ్ళు తాయార్లు చక్కగా ప్రసాదాలన్నీ స్వీకరించేటట్టుగా చక్కగా ఉత్సవాదులవి నడిపించుకుంటూ ఆళ్వారికి కుహప్పాహ అరుళి జైలుకొండాన వ్యాఖ్యానంగళెల్లాం నమ్మాళ్ళవార్లకి మొదలైనటువంటి ఆళ్వార్లకి సంతోషం కలిగేటట్టుగా వారు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలకు ఉండేటటువంటి వ్యాఖ్యానాలన్నిటినీ అనవరతం అనుసంధానం చేస్తూ అంటే ఎప్పుడు అనుసంధానం చేస్తూ వేంచేసి ఉన్నారట శ్రీరంగ క్షేత్రంలో. ఆ కాలంలో ఏమైందండి అంటే పెరియాళ్వారి తిరుముడికి பெரியவாச்சான் பிள்ளை செய்தி அருளின வியாக்கியானம் காணாதுடையாலே அதுக்கு వ్యాఖ్యానం செய்வதாக తిరువుళ్ళంబత్తి. మనవాళ మామూళ్ళ కాలానికే దివ్య ప్రబంధాలన్నిటికీ వ్యాఖ్యానాలు ఏర్పడిపోయాయి. పెరియవాచ్యాన్ పిళ్ళయ్య గారు మొత్తం 4000 దివ్య ప్రబంధంలో ఉండే అన్ని ప్రబంధాలకి వ్యాఖ్యానాన్ని కటాక్షించారు. అది మనవాళ మామూళ్ళు కూడా పెరియవాచ్యాన్ పిళ్ళయ్య గారు 4000 దివ్య ప్రబంధాలంటికి వ్యాఖ్యానాన్ని ఒంటి చేత్తో రచించారు అని తమ పాసురాల్లో కూడా ఉపదేహత్రిమాల్లో పొగిడారు. అప్పటికే అవతరించేసాయి. కానీ ఏమైందంటేట పెరియాళ్ళవారి తిరుముడికి పెరియవాచ్యాన్ పిళ్ళయ్య గారు చెప్పిన కటాక్షించిన వ్యాఖ్యానం చెదలు పట్టి తినేసాయి. దురదృష్టవశాత్తు కనపడడం లేదు.
కనపడకపోతే మనవాళ్ళ మామూలు దానికి మనం వ్యాఖ్యానం రచిద్దామని ప్రారంభించి ఆ వ్యాఖ్యానం ప్రారంభించారు. అనుకుని செந்தமிழ் ஆழ்வார்கள் செய்த அருளிச்செய்லை செந்தையனால் தேரலுமாம் வாய்க்கொண்டு செப்பலமாம் அன்னோ திருப்பானை ஆழ்வார் தாதநாயனார் சார விருப்பராகில் நமக்கு இடாமார் எண்ணி திருமுகம் போக விட்டிரளி அவரன் திருநகல் ஏதம் திருநந்தனவனத்தில் இருக்கிற அந்த ஸ்ரீசுக்தியை கண்டு சிரசாபத்தி திருநந்தனவனத்தில் நின்னும் அப்போதே புறப்பட்டருளி அதிசீக்கிரமாக ஸ்ரீவில்லுபுத்தூர் திருமலை தொடக்கமான விடங்களிலே தங்கி இடந்தருளி வந்து திருவடிகளிலே சேவித்து நிற்க அவருடைய வடியிலே உண்டான விடாயந்தம் விசேஷத்தின் பெருவிடாயந்தத் விக்கிரக விசேஷத்தில் கண்டு மிகவும் இளத்தீரின் குசலபசரம் பண்ணி மிகவும் குளிர கட்டாட்சித்தருளி மத்த நாள் அவரையும் கூட்டிக் கொண்டு 4 தளவாக வியாக்கியானம் செய்தருளி சேஷித்த 40 பாட்டுக்கும் போர்வர்கள் வியாக்கியானத்தை அழப்பித்தருளி சேர்ப்பதாக வைத்திருக்கா. అప్పుడేం చేశారంటేట ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వ్యాఖ్యానాన్ని చేసేశారు గనక అందులో పోయినటువంటి 400 పాసురాలు, పెరియాళ్ళవారి తిరుమలలో 400 పాసురాలు, తిరుప్పల్లాంటికి ప్రియవాచ్యాన్ పెళ్ళయ్య గారు వ్యాఖ్యానం ఉంది. వన్నమాడంగల్ షూడ్ దగ్గర నుంచి 4వ పత్తు చివరి దాకా ఉండేటటువంటి వ్యాఖ్యానం క్రిమిధ్రష్టం అయిపోయిందనమాట. ఆ క్రిమిధ్రష్టం అయిపోతే దాన్ని చెయ్యాలని భావన చేసి, మరి వ్యాఖ్యానాన్ని చెబుతుంటే రచించేవారు ఒకరు కావాలి కదా. రచించేవారు ఎవరు అని తిరుప్పాణాళ్వార్ తాదర్ నాయనార్ అనేటటువంటి ఒక పెద్దలు ఉన్నారు. వారికి కబురు చేశారు. వారుంటే మనం దీన్ని చక్కగా చెప్పచ్చు అని భావన చేసి వారు ఏం చేశారట, వారు ఆళ్వారి తిరునహరిలో నందనవన కైంకర్యం చేస్తున్నారు. ఈ తాదనార్ అనేటటువంటి వారు, నాయనార్ అనేవారు. అప్పుడు వారికి ఒక ఉత్తరాన్ని రాసి పంపించారు. పంపిస్తే అవరున్ తిరునహరిలేతన్ తిరునందనవనத்தில் இருக்கிற அந்த శ్రీసూక్తి కంటి శిరసావహిత్తి, వారు నందనవనంలో కైంకర్యం చేస్తూ ఉంటే వీరి శ్రీముఖం వచ్చింది, ఉత్తరం వచ్చింది. ఉత్తరం వస్తే చూసుకుని అక్కడే ఆ శ్రీసూక్తిని శిరసావహించి వారి శ్రీముఖాన్ని శిరసావహించి అక్కడి నుంచి అప్పుడే బయటకు వచ్చేసారట. ప్రయాణపడిపోయారు అని అర్థం. వెంటనే ప్రయాణం సిద్ధమయ్యారు. సిద్ధమై అతిశీఘ్రమాహ గబగబ బయలుదేరి శ్రీరంగానికి వెంచేసేశారు. ఎలాగా? శ్రీవిల్లుపుత్తూర్ తిరుమలై తొడక్కమాన విడంగళలే తంగి ఎడందరులి వందు. శ్రీవిల్లుపుత్తూరు దగ్గర నుంచి ప్రారంభించి ప్రయాణం వరుసగా ఆయా క్షేత్రాల్లో రాత్రి విశ్రమిస్తూ బయలుదేరి శ్రీరంగానికి వచ్చేశారు. వచ్చేసి తిరువడిகளிலே సేవిత్తు నిற்క, మనవాళ్ళ మామూలు పాదార విందాల్ని సేవిస్తూ వీరు వేయించేస్తున్నారు. అలా ఉండే సమయంలో அவருடைய வடியிலே உண்டான விடாயந்தம் విశ్లేషత్తినాలుండాన పెరువిడాయంతద్ విగ్రహ విశేషత్తులే కండు. ఈ విధంగా దారిలో వీరికి కలిగినటువంటి బాధ ఏదైతే ఉందో, ఆర్తి, గురువుగారిని సేవించలేకపోతున్నామనే ఆర్తి, అలాగే విశ్లేషం వల్ల గురువుగారిని దూరం చేసుకున్నామనే విశ్లేషం వల్ల కలిగినటువంటి ఆర్తి ఏదైతే ఉందో దాన్నంతా మనవాళ్ళ మామూలు సేవించి పోగొట్టుకుని అప్పుడు వీరు మిహవం ఇళతీరియన్ని కుశలపిశ్రంపన్న ఉన్నట్టుండి బయలుదేరి వచ్చేసారా, ఎంత శ్రమపడిపోయారే, బాగా శ్రమపడిపోయారే అని కుశల ప్రశ్నలు వేశారట. మనవాళ్ళ మామూలు వేసి కుళిర కటాక్షిత్తరుళి చల్లగా కటాక్షించారు. కటాక్షించి మత్తనాళ్ అవరయం కూట్టిక్కొండు, మరుసటి రోజే మొదలుపెట్టారు. వారిని కూట్టిక్కొండి అంటే కలుపుకుని అని వారి సహాయంతో అని అర్థం. 4 పత్తళవాహ నన్నాహ వ్యాఖ్యానం செய்தருளி, 4 పత్తుల దాకా చక్కగా వ్యాఖ్యానాన్ని కటాక్షించారు. శేషిத்த 40 பாட்டுக்களுக்கு போர்வர்கள் வியாக்கியானத்தை அழப்பித்தருளி சேர்ப்பதாக வைத்திருக்க. మిగిలిన 4 దశకాలు మిగిలాయి. ఈ 4 దశకాలకి పెరియవాచ్యాన్ పెళ్ళయ్య గారు అనుగ్రహించిన వ్యాఖ్యానాన్ని తెప్పించి దాంతో చేర్చేద్దాం అని అనుకున్నారట. అనుకుంటే అప్పోదు అత్యంతం బాలరాయిరక్కర కందాడై నాయన్ అంగే ఎడుందురుళి. కందాడై అన్నన్ కుమారుడు కందాడై నాయన్ అనమాట. గురువుగారి పేరు పెట్టుకున్నారు కదా. చిన్ని పిల్లాట. ఆ చిన్న పిల్లాడు అక్కడికి వచ్చేటప్పుడు వచ్చి జీయరడియ దివ్యసూక్తిహళయం అభయప్రదరాజసూరి దివ్యసూక్తిహళయం అవలోకిత్తి, మనవాళ్ళ మామూలు చేసిన వ్యాఖ్యానాన్ని, అలాగే అభయప్రదరాజులంటే ప్రియవాచ్యాన్ పెళ్ళయ్య గారు అనమాట. వారికి ఇంకో పేరు అభయప్రదరాజు.
ఆ పెరియవాచాన్ పిళ్ళయ్య గారి యొక్క వ్యాఖ్యానాన్ని రెంటిని ఒకసారి కటాక్షించారు. చూచి అభిరామ వరయోగి దివ్య సూక్తయై ఆధరత్తడన్ అవలోకయా నిర్కిరవర్. మనవాళ మామూళ్ళ యొక్క వ్యాఖ్యానాన్ని మిక్కిలి ప్రీతితోటి అలా సేవిస్తూ ఉండిపోయారు. ఉండిపోయి అన్నారట, ఎన్నాల్పద పాట్టుక్కం శేషియాదే మొట్ట పోదుడువదే అన్నా. ఈ 4 ఎందుకు వదిలేసాయి ఆ చెదలు, ఇవి కూడా తినేస్తే బాగుండు కదా, వీరు దానికి కూడా వ్యాఖ్యానం చేసేవారు కదా అని అనమాట. అంటే అంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని కటాక్షించారు అనమాట. అన్నారట ఈ చిన్నపిల్లలుగా ఉండే కందాడే నాయన అనేటటువంటి వారు. ఎత్తై మనవాళ మాముని హెల్కేహట్టరుడి, దీన్ని మనవాళ మామూలు విన్నారు. విని అతి బాల్యత్తిలే ఎవరికి ఎత్తన జ్ఞానపూర్తి ఉండావది అని ఒహంది కరుణప్పొంగే కಣ್ಣಿನಗಳಾలే కటాక్షిత్తి నాయనై అడత్తరుళి. అబ్బా, చిన్న వయసులో ఎంత జ్ఞానం కలిగింది వీరికి. ప్రియవాచ్యాన్ పిళ్ళయ్య గారి వ్యాఖ్యానానికి నా వ్యాఖ్యానానికి ఉండేటటువంటి తేడాని, మాధుర్యంలో ఉండే తేడాని గ్రహించగలిగారే. అబ్బా అబ్బా అని సంతోషించి కరుణ పొంగియ కಣ್ಣಿನಗಳಾలే, కరుణ పొంగియ కಣ್ಣಿనవాడి అని మనం చదువుకుంటాం కదా. కరుణ పొంగే నేత్రాలతోటి కటాక్షించి నాయనై అడత్తరుళి ఆయన దగ్గరికి పిలిచి ఉన్నై పొహట్టు ఉన్నై ఆదరిప్పానన్ ఇంక నిరుప్పుదన్నుండో ఎన్ని కేట్టరుడా. ఏమయ్యా, ఒకటి వదిలిపెట్టి ఒకదాన్ని స్వీకరించడం అనేది ఉంటుందా అని అడిగారు. అడిగితే నాయనం మాంబుళిర్ తళిర్ కోదియ మడక్కుయిల్ వాయుదు వరప్పైది తీం పలంకని தேனதுனுகர் என்னை சொல்லுகிறபடியே ரசாபமாயிருந்ததென்னை ஆதரித்தது அசாரத்தை விட்டு சாரதமத்தை பத்துக என்னும் சாரஜர் குறிச்சம் ఆహయాల్ అదిలం ఇది మహారసవాక్యజాలవత్తాయిరుక్కిరది అన్న. అద్భుతమైన సమాధానం చెప్పారట ఈయన. ఏమని చెప్పారట? మామి చిగురు, మావి చిగురు తిని కోయిల వసంతకాలంలో కూస్తుంది. మావి చిగురు తిని కోయిల వసంతకాలంలో కూస్తుంది తప్ప మామిడి పండు తిందిగా. మామిడి పండు తింటుందా? మామిడి పండుని ముట్టనే ముట్టదు. చిగురు మాత్రం తింటుంది, తిని కూస్తుంది. అలాగా రసావహమాయిరుందని ఆదరిత్తదు అసారத்தை విట్టి సారథమత్తై పొత్తుహయన్నో సారజ్ఞర కృత్యం. అసారమైన దాన్ని వదిలిపెట్టాలి, సారమైన దాన్ని పట్టాలి. ఇది కదా సారం తెలుసున్న వాళ్ళు చేసే పని. కనుక అదిలంజిదు మహారస వాక్య జాలవత్తా ఇరుక్కిరధి. పెరియవాచ్యాన్ పిళ్ళయ్య గారి వ్యాఖ్యానం కంటే ఈ వ్యాఖ్యానం చాలా మహారస వాక్యాలు ఉన్నాయి. అంటే చిన్న వాక్యాలైనా చిన్న వ్యాఖ్యానమైనా పిండుకుంటే కావలసినంత రసం వస్తోందనమాట. అలాంటి అద్భుతమైన వాక్యాలండి అని అన్నారట. అంటే జీయరదిగేట్టి ఆనందెత్తి ఎవరంబోర్ అవతార విశేషం ఎన్ని ఆలంగిత్తుకొండరుడినార్. మనవాళ్ళ మామూలు ఆ మాట విని పరమానంద భరితులై, ఆహా ఎంత సారజ్ఞుడు అయ్యా నువ్వు, సారం బలి తెలిసిపోయింది చిన్న వయసులోనే నీకు అని వారిని ఒక్కసారి ఆలింగనం చేసుకుని వీరొక అవతార విశేషం, పెద్దల యొక్క అవతారం అని భావన చేశారు. ఆ తర్వాత ఇవళ్ వాయనహళి తిరుందవేన్గిరబడి ఏ తిరువాయుముడి పిళ్ళ ఇట్టరుడని వ్యాఖ్యానంగా ఎల్లావత్తലും అసీతమాయిరే ఎవరుடைய దివ్య సూక్తి ఇరుప్పది. తిరువాయుముడిలో ఆళ్ళవార్లు తల్లి భావనతోటి నాయిక యొక్క పద్ధతి చెబుతారు. ఆ స్వామి నామాలు మా అమ్మాయి నోట్లో పడి బంగారం అయ్యాయండి, దిద్దుబాటు అయ్యాయండి. ఇవళ్ వాయనహళ్ అవన్ చిన్నముం తిరునామముం ఇవళ్ వాయనహళ్ తిరుందనవే. ఆయన యొక్క చిన్నములు అంటే టంకచక్రాలు మొదలైనవి అవి. అలాగే ఆయన తిరునామాలు మా అమ్మాయి చెప్తుంటే ఎంత భోగ్యంగా ఉన్నాయో, ఎంత భోగ్యంగా ఉన్నాయో, పరమభోగ్యంగా ఉన్నాయి అని భావన చేసినట్టుగా. అలాగే మనవాళ్ళ మామూలు 400 పాసురాలు చేసిన వ్యాఖ్యానం పెరియవాచ్యాన్ పిళ్ళయ్య గారి వ్యాఖ్యానాన్ని మించి ఉన్నదిట. అలా ఆ దివ్య సూక్తి ఉంది. పెరియాళ్వార్ తిరుముడికి సర్వజన హృద్యమాంబడి వ్యాఖ్యానం செய்தருளி తిరుప్పాణియాళ్వార్ దాసనాయనార్కం బిళలోకాచార్య కరస్పరసముడయరాయ్ శ్రీరంగరాజ பதிமே சகாய என்கிறபடே தமக்கு அவிடத்துணையாயிடந்தருளி இருக்கிற ஸ்ரீரங்கராஜரையின் திருவராதனமாக பிரசாதித்தருளி விடகொடுத்தருளினாரி.
ఆ తిరుప్పాణియాళ్ళవారు దాసనాయనార్ అనేటటువంటి వారికి పిడలోకాచార్య స్వామి వారి తిరువారాధన సమర్పించినటువంటి ఆ, రంగరాజుల్ని అరంగనహరప్పన్ అని వారి తిరువారాధన అనమాట. ఆ తిరువారాధన వారికి ఇచ్చి బహుమానంగా ఇంకా అయిపోయింది కార్యక్రమం, ఏం చేయండి అని వారికి ఆజ్ఞనిచ్చారు. విడగొడుతరులినారంటే ఆజ్ఞ ఇచ్చారు వెళ్ళడానికి. అనంతరం ఆ తర్వాత ఆచార్య హృదయ వ్యాఖ్యానం చేయదరుల వేణుమెన్ని తిరువుళ్ళమాయి. ఆ తర్వాత ఆచార్య హృదయానికి వ్యాఖ్యానం చేయాలని అనుకున్నారట మనవాళ్ళ మామూలు. అనుకుని తిరుమేనియల్ దౌర్బల్యత్యం పారాదే. మన వారి శరీరంలో అప్పటికే పెద్ద వయసు అయిపోయింది, శరీరం సహకరించట్లేదు. శరీరంలో ఉండే దుర్బలత్వాన్ని చూడకుండా తిరువణయలే సాయందరుళి అరుళినబడి తిరుక్కడుత్తునోవ తిరువెడుత్తు శాత్తి అరుళుంబడియై కందా కండు కందాడయ్యన్నన్ని. ఆ మంచం మీద అక్కడ శయనించి ఉండే కంఠం నెప్పెట్టేటట్టుగా అష్టాక్షరి మహామంత్రాన్ని వారు చెప్తున్నారట. చెప్తుంటే దేవరేరిప్పటి ఏదుక్కాహ ప్రయాసపట్టరుడు హృదయన్న. ఆచార్య హృదయానికి వ్యాఖ్యానాన్ని కటాక్షిస్తుంటే ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు దేవరు వారు? ఆ ఇంటి దగ్గర బొజ్జొచ్చు కదండి, ఇవాళంతా శ్రమ అయిపోయింది కదా, పడుకోవచ్చు కదా, తలనొప్పిగా ఉంది కదా అంటే పడుకోవడానికి వీల్లేదయ్యా అని. జీయరం ఉమ్మడి పుత్రాదిహళిక్కాహ ఇప్పటి ప్రయాసప్పడిహిరేనన్నరుളിచ్చేది నా కోసం కాదయ్యా, రేపు మీ పిల్లలు వైష్ణవ సంతానం కోసం నేను ఇదంతా పడే కష్టం. ఈ నా ఆస్తి ఎవరికి? వైష్ణవ సంతానానికి అని చెప్పారట. చెప్పిన తర్వాత అత్తయ్యవరు పడి పెరువరుత్తోడి తలకట్టియరుడి ఎంతో శ్రమపడి పాపం ఆచార్య హృదయ కాలక్షేపాన్ని అదే వ్యాఖ్యానాన్ని పూర్తి చేశారు. ఎప్పటి స్వమత స్థాపనం పండి అరుడుగయాలే ఒకళ ధర నిగమ హృదయ వివరణ సరస వాగ్వైఖరి విలసిత హృద విమత మతాంతర ఎంగిరబడియే పరమతంగళెల్లాం నిరస్తమాయిత్తి. మనవాళ్ళ మామూలు ఈ విధంగా ఆచార్య హృదయాన్ని కటాక్షిస్తే స్వమత స్థాపన చేస్తేనే పరమతం ఆటోమేటిక్గా పోయింది అన్నమాట. అది చెప్తున్నారు, అలా చేశారు అని. ఆ తర్వాత అక్కాలత్తిలే అలా ఉండే కాలంలో పెరియ తిరుమల నంబి తిరువంశత్తిలే ఏట్టూరు శంకరాచార్యర్ తమ్ముడియ పెరుమయం నానందవర్ని తమ్ముడియ ఆకించిన్య అనన్యగతిత్వங்களை ఆవిష్కరిత్తుకొండు అరణ్య శరణరాయి వందు ఆశ్రీక. ఆ కాలంలో పెరియ తిరుమల నంబి వంశానికి చెందినటువంటి ఏట్టూరు శంకరాచార్యర్ అనేటటువంటి ఒకరు తమ యొక్క గొప్పతనాన్నంతా పక్కన పెట్టి తమ యొక్క ఆకించిన్య అనన్యగతిత్వాన్నేమో ప్రకటిస్తూ వచ్చి మీరు తప్ప మీరే దిక్కు లేదు ఆచార్య అని ఆశ్రయించారు. ఆశ్రయిస్తే అవరయం కృపపణ్యరుళి వారిని కటాక్షించారు. కటాక్షించి పిన్బు అవర్ మూలమాయ వంద ద్రవ్యంగళయం ఆళ్వార్ తిరుక్కోపర కైంకర్యత్తుకు తిరునహరే పోహవిట్టరులా. ఎవరైనా ఒక్క రూపాయి ఇస్తే దాన్ని ఏదో ఒక దివ్య దేశాన్ని కైంకర్యానికి తోసేయడమే తప్ప అట్టే పెట్టుకునే ప్రశ్నే లేదనమాట. వారు ఏం చేశారు, ఏట్టూరు సింగరాచార్యర్ అనేటటువంటి వారు చాలా బోల్డ్ ద్రవ్యాన్ని తీసుకొచ్చి సమర్పించారు. సమర్పిస్తే ఇదంతా లోపల పడే అలా దాన్ని ఆళ్వారి తిరునహరి పంపించేసి అక్కడ అక్కడ గోపురాన్ని నిర్మాణం చేయవలసింది అని ఆజ్ఞ ఇచ్చారు. అక్కైంకర్యం సిరిద కురవానిర్క అత్తప్పిన్ భుజి ఎరనార్నార్ శిఖర పర్యంతమాహ నెరవేత్యరుడినార్. పాపం మొదలుపెట్టారు, ద్రవ్యం సరిపోక పూర్తవ్వకపోతే తర్వాత జీయర్నాయనార్ దాన్ని పూర్తి చేశారట. శిఖరం దాకా పూర్తి చేశారు. ఇప్పటి వాచామగోచరమాన వైభవత్తైవడే జీయరు తిరువడిహళిలే ఆశ్రయిత్తి జగద్రక్షాపురోనంతో జనిష్యతి అపరో ముని తదాశ్రయా సదాచారా సాత్వికా సత్వదర్శനഹിൻഗ്രപടിയെ സത്വോത്തരരായി സദാചാരനിരതരായി തത്വദർശികളായി അധികത പരമാർത്ഥരായി അനവരതഞ്ചീയരൈ സേവിത്തുകൊണ്ടിരിക്കും പാരാറും മടമങ്കൈ തിരുവേങ്കടമിന് പട്ടഭിരാൻ ആറാമം സൂഴ്കോയിൽ കന്താടയണ്ണൻ എരുമ്പിയപ്പ ഏറാറും അപ്പിള്ളை అప్పిళ్ళారు పరవాది భయంకర వాండు కొండిరుందార్హై. ఈ విధంగా జగద్రక్షణ పరులుగా ఉండేటటువంటి మనవాళ్ళ మామూల్ని బోళంతమంది శిష్యులు ఆశ్రయించారండి. ఈ శిష్యులందరూ ఎలాంటి వారు? సత్వగుణం కలిగిన వారు, మంచి ఆచారం కలిగినటువంటి వారు, తత్వాన్ని బాగా తెలుసుకున్నటువంటి వారు, పరమపదం చేతికొచ్చినటువంటి వారు, ఎప్పుడు జీరస్వామినే అదే మనవాళ్ళ మామూలే సేవిస్తూ ఉండేటటువంటి వారు ఎవరండి అంటే తిరువేంగడముని పట్రభిరాన్. తిరువేంగడ ముని పట్రభిరాన్ జీర్ అనేటటువంటి వారు. ఆరామన్సూడ్ కోయిల్ కందాడై అണ്ണన్. కోయిల్ కందాడై అಣ್ಣన్ ఏమండి,
తర్వాత ఎరుంబి అప్ప, ఏరారుం అప్పిళ్ళై, ఏరారం అప్పిళ్ళై, అప్పిళ్ళారి పరవాది భయంకర్ అన్నర్, పరవాది భయంకర్ అన్నర్ అనేటటువంటివన్నీ వారి పేర్లే అనమాట. ఏమండి, పేరార్ந்த తిరుక్కయ్యం సూడ్ వరయోహేయ చిందియమే అన్న సొల్లప్పట్ట వానమామలైజీయర్, వానమామలయ్యర్ తిరుమలయిలే ఎంబెరుమానార్జీయర్, తిరుమలలో వెంచేసిన ఎంబెరుమానార్జీయర్ பற்றபிராஞ்சியர், பற்றபிராஞ்சியர் கோயில் கந்தாடை அண்ணன் எறும்பி அப்பா அப்பிள்ளை அப்பிள்ளார் பிரதிவாத భయంకర మన్నన్ మొదలైనవర్హళ్ జగదుజ్జీవనపరరాయి వాండు కొండిరుందారుహళ్. వీరి వైభవాన్ని పైన పాసురంగా చెప్పారు, వాళ్ళు లిస్టు చెప్పారు అనమాట. ఈ విధంగా చెప్పబడిన వానమామలైజీయర్, ఎంబెరుమానార్జీయర్, పట్రభిరాంజీయర్, కోయిల కందాడని, ఎరుంబి అప్ప, అప్పిళ్ళై, అప్పుళ్ళార్, ప్రతివాద భయంకర అన్నన్ మొదలైనటువంటి వారు లోకాలనంతా ఉజ్జీవింపజేస్తూ వాళ్ళు వేయించేస్తున్నారు. ఇప్పటి అష్ట దిగ్గజంగళాలే மொத்தமுள்ளவர்களாலும் సేవ్యమానరాయిరుక్కరి జీయరు తిరువడిహళలే నిత్య కైంకర్యం పణ్ణం మొదలహళ్. అష్టదిగ్గజముల చేత, మిగిలినటువంటి శిష్యుల చేత సేవింపబడుతూ ఉండేటటువంటి శిష్యులతోటి ఉండేటటువంటి మనవాళ మామూలుట వానమామలై జీయర్ బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధరాయ్ ఆశ్రయిత్తవన్న తొడంగి సర్వకాలత్వం తొడందడమసీయమవరాయిరుప్పర్. వారిలో వానమామలై జీయర్ మొట్టమొదటి నుంచి ఆశ్రమ స్వీకారం చేసినప్పటి నుంచి వారిని ఆశ్రయించి వారికి అనేక కైంకర్యాలు చేసినవారు. కందాడై అண்ணన్ అనవరతం సేవ పణ్యకొండు రామానుజ మునీంద్రస్య శ్రీమాన్ దాశరథరియదా ఎన్నుమ్మడి ఉడయవర్క మొదలయాండాన పోలే అత్యంతం ప్రీతి విషయరాయిరుప్పరు. ఇక కందాడై అண்ணన్ వీరు 30 ఏళ్ళు కైంకర్యం చేశారని చెప్పారు నిన్న. అలాంటి వారు రామానుజమునికి దాశరథి ఎలాగో అలాగే వీరు అత్యంత ప్రీతిపాత్రులుగా మనవాళ్ళ మామూల విషయంలో ఉండేవారట. ప్రతివాది భయంకరం అన్నా உடையவர்க்கு ஆழ்வான போலே அங்குத்துக்கு உகப்பாக பிரதிபக்ஷங்களை நிரசித்துக்கொண்டு శ్రీభాష్యత్తుకు కోసాత్తుణయాయిరుప్పరు. అందులో ప్రతివాది భయంకరం అన్న అనేటటువంటి వారు ఉడయవరికి కూరత్తాళ్వాని వలె మనవాళ్ళ మామూలుకి ఉన్నారట. ఉండి శ్రీభాష్యాన్ని అనుగ్రహించడానికి సహాయంగా ఉన్నారు. ఉసాత్తుణై అంటే సహాయం అన్నమాట. అలా సహాయంగా ఉన్నారు. శాన మొదలయ్యారన్నారు శటగోపదాసర్ అప్పిళ్ళై తిరుప్పాణ్యాళ్వార్ దాసర నాయనారం తిరువాయుముడు మొదలాన అరుడిచ్చేల ఉషాత్తుణయాయిరుప్పర్హళ్. ఈ విధంగా ఈ చెప్పబడిన శాన మొదలయ్యారన్నారు శటగోపదాసర్ అప్పిళ్ళై తిరుప్పాణ్యాళ్వార్ దాసర నాయనార్ తిరువాయుముడు మొదలైనటువంటి గ్రంథాలకి వారు వ్యాఖ్యానాన్ని చెప్పినప్పుడు సహాయంగా ఉన్నారు. విశేషిత్తి ముఖ్యంగా అప్పిళ్ళై జీయర నియమనత్తాలే அஞ்சு திருவந்தாதிக்கும் உரையும் செய்தருளி அனந்தரம் எதிராஜிசத்து వ్యాఖ్యానం செய்தருளி శేషియన్ ఉహప్పక్క విషయమాయి సేవిత్తు కొండిరప్పర్. ఇందులో ప్రధానంగా అప్పిళ్ళై అనేటట్టు ఒక పెద్దలు. ఈ అప్పిళ్ళై అనేటటువంటి పెద్దలు ఏం చేశారంటే మనవాళ్ళ మామూలు ఆజ్ఞాపించారట. అంజు తిరువందాదిక్కం ఉరసైధరుళి 5 తిరువందాదులకి ఉరై అని వ్యాఖ్యానం కాదు, ఉరై అంటే సంగ్రహ వ్యాఖ్యానం అన్నమాట. అలా సంగ్రహ వ్యాఖ్యానాన్ని వీరు అప్పిళ్ళై అనేటటువంటి పెద్దలు. 5 తిరువందాదులు ఏమిటండి? 4 కదండి. పెరియ తిరువందాదు ఒకటి ఉంది కదా, పెరియ తిరువందాదుతో కలిపి 5 అనమాట. నమ్మాళ్ళు వారు చెప్పిన ఈ విధంగా 5 తిరువందాదులకి వ్యాఖ్యానాన్ని ఉరై అనేటటువంటి చిన్ని వ్యాఖ్యానాన్ని కటాక్షించారు. అంతేకాక ఎదిరాజవంశతికి వ్యాఖ్యానాన్ని కూడా వారు చేసి తమ ఆచార్య మనవాళ్ళ మామూలకి ఆనందం కలిగించేటట్టుగా సేవిస్తూ ఉన్నారు. అప్పిళ్ళై వేరు అప్పిళ్ళాన్ని వేరు, ఇద్దరు వేరు వేరు అనమాట. మటత్తన్ సర్వభారంగళయం వహిత్తుక్కొండు తడిహక్కు పాంగాంబడి అముదుపడి కరియముదు పాలముదు నెయ్యముదు మొదలానవై నడత్తుక్కొండు పోరువర్. అప్పిళ్ళాన్ అనేవారు మఠం యొక్క నిర్వాహం అంతా చూసేవారు అనమాట. మఠం నిర్వాహం అంటే ఎలాగండి అంటే అముదుపడి తడిహక్కు కావలసినటువంటి సకల సంభారాలు, కరియముదు, పాలముదు, నెయ్యముదు మొదలైనవన్నీ ఏర్పాటు చేసేవారు. తళికి కావలసినవన్నీ కూరగాయలు మొదలైనవన్నీ అవన్నీ అందేయ స్వామి, కూరగాయలన్నీ వచ్చాయా, ఇంకా ఏమైనా కావాలా అని మనం విశ్వక్సేన ఆళ్వాని వలె రోజు అడుగుతూ అవన్నీ చూసుకుంటూ ఉండేవారు అనమాట. అలా చేశారు. ఇక పట్రభిరాంజీయర్ ఎవరెవరు ఏ కైంకర్యాలు చేశారో అవి చెప్తున్నారనమాట. பற்றபிராஞ்சியர் எம்பாரப்போலே ஸ்ரீபாதச்சாயா பன்னராய் பிரியில் தரியாமையை முன்னிட்டு அடுமை செய்த ததேகனிஷ்டராய் சர்வச கைங்கரியத்திலும் மன்வைத்து தேவுமத்தரையன் என்கிறபடி திருவடிகளது ஒரு தெய்వం మత్తరియాదే ఇరుప్పర్. పట్టరభిరాంజీయర్ అనేటటువంటి పెద్దలు ఎంబార్ల వలె వీరిని ఆశ్రయించి ఉండి
విశ్లేషాన్ని సహించలేని వారి ఉండి కైంకర్యమయందే నిష్ట కలిగిన వారండి సర్వవిధ కైంకర్యాల్లోనూ అన్వయిస్తూ మనవాళ్ళ మామూలే దైవం తప్ప ఇంకొక దైవాన్ని ఎరగని వారిగా వారున్నారట. ఇక జీయర్ నాయనార్ కందాడే అన్న ఇందాక చెప్పారు కదా, ఇళవరసాయి. ఇళవరస అంటే యువరాజు అనమాట. అరసు అంటే రాజు, ఇళవరస అంటే యువరాజు అనమాట. యువరాజుట సంప్రదాయానికి జీయర్ నాయనార్. ఇందాక వారి వ్యాఖ్యానం ఈ వ్యాఖ్యానం రెండు పక్కన పెట్టి ఇది తీసేయండి, ఇది కూడా తినేయకుండా ఎందుకు వదిలేసా చదలో, ఈ నాలుగు కూడా తినేస్తూ పోయేది కదా అన్నటువంటి మహానుభావులు అన్నమాట. అలాంటి எல்லாருக்கும் ఉద్దేశ్య విషయమాయి తిరుక్కురుహప్పిరాన్ పిళ్ళాన్ పోయే ఆదరణీయరా ఇరుప్పర్. తిరుక్కురుహప్పిరాన్ పిళ్ళాన్ ఎంబెరుమానారు ఎలా అభిమానపుత్రుడిగా ఉన్నారో అలాగే జీయర్ నాయనారు కూడా మనవాళ్ళ మామూలుకి అభిమానపుత్రుడుగా ఉన్నారు. ఇప్పటి ఎవరహళాలే సేవ్యమానరాయిరిక్కర వరవర మునివర్యరాన திருமகள்தன் கொடுனன் இருகடல் சேர் மாற நடிபரவும் எதிராசர் செம்பொற்பாதம் இரவும் பகலும் மறவாமல் இறஞ்சி ஏத்தும் எடில் திருவாய் முடிப்பிள்ளை என எழுதாள் பேணுமருவான மனவாளமாமன் எந்தை மண்டலகில் அவதரித்து வாழ்ந்தவன் முன்னறிவு எனவும் அறியாத மானிடவரெல்லாம் முதிதானவர்த்த பஞ்சகனிட்டரார் என்னும் சொல்லுகிறபடியே பெரிய ஜீயர் ஜெகத்திலுண்டான சேத்தரெல்லாரும் అర్ధపంచగనిష్టరాయ్ చరమోపాయనిష్టరాయ్ ఉజ్జీవికుంబడి తిరువాళ్విత్తరుళి. పైన పాసురంలో ఏం చెప్పారంటే పాసురంలోను శ్లోకంలోను అర్ధపంచగ జ్ఞానాన్ని ఉపదేశం చేసి అందరినీ చరమపరమనిష్ఠులయ్యేటట్టుగా మనవాళ్ళ మామూలు కటాక్షించారు అనేదాన్ని చెప్తున్నారనమాట. ప్రియ జీయర్ జగత్తులో ఉండాన చేతరెల్లారం ప్రపంచంలో ఉండే సకల చేతనలు అర్ధపంచకనిష్టరాయ్ అర్ధపంచకనిష్ట కలిగేటట్టుగాను చరమోపాయనిష్టరాయ్ ఆచార్య నిష్ట కలిగేటట్టుగాను ఉజ్జీవికుంబడి తిరువాళ్విప్పిత్తరుళి ఉజ్జీవించేటట్టుగా వాళ్ళని సరిదిద్దారు. దిద్ది అనంతరం నాయనార్కి తిరువాయుముడియీడు శ్రీభాష్యం ఇవ్వర్ధంగళై విషితమాహ ప్రసాదిత్తరుళుంబడి. తర్వాత జీయర్ నాయనార్ ఉన్నారు కదా, వారి మనవలుగా ఉండేవారు. వారికి తిరువాయుముడి ఈడు వ్యాఖ్యానం శ్రీభాష్యం మొదలైనవన్నీ కటాక్షించడానికి అన్ననయం అన్నన్ని అన్నాని కందాళై అన్నన్ని ఏమండి. తర్వాతే ప్రతివాద భయంకరం అన్నాని, శ్రీభాష్యాన్ని ప్రతివాద భయంకరం అన్నాని, ద్రవిడ వేదాంతానికేమో కందాళై అన్నన్ని నియమిత్తరుళీ వారిని నియమించారు. మీరిద్దరూ వారికి ఉభయ వేదాంతాలు అనుగ్రహించండి అని కృతకృత్యరాయి. అప్పుడు చేయాల్సిన పనులన్నీ చేసిన వారు అయిపోయారు. పురమాయింపులన్నీ పూర్తయిపోయాయి. అయ్యి తెన్నరంగర శీరళ్ళ కిలక్కాహప్పెత్తోం. ఒక్కొక్క వాక్యం చెబుతాను. ఆర్తి ప్రబంధంలో ఉండే అద్భుతమైన పాసురం అనమాట. రంగనాథుడి యొక్క కటాక్షానికి పాత్రులమయ్యే భాగ్యం పొందాం. తిరువరంగం తిరుపతి రుప్పాహప్పెత్తోం మనవాళ్ళ మామూలు విన్నపం చేస్తున్నారనమాట ఎంబెరుమానార్లకి. శ్రీరంగమే వాసస్థానంగా ఉండే భాగ్యం పొందాం. మన్నీసీర్ మారన్ కల ఇవణవాహప్పెత్తో నమ్మాళ్ళు వాళ్ళ యొక్క పాసురాలే భోజనంగా ఉండేటటువంటి భాగ్యం పొందాం. మధురగవి సల్పడి నిలయాహప్పెత్తోం మధురగవి ఆళ్వార్ల నిష్ట కలిగి ఉన్నాం. అలాంటి భాగ్యం పొందాం. మున్నవరాయి నంకురవడు ముడిగడొళ్ళప్పెత్తోం మన పూర్వాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యాలన్నింటినీ అనుసంధానం చేసే భాగ్యం పొందాం. ముడుదన్ నమక్కవై పొడుదు పోక్కాహప్పెత్తోం ఎప్పుడూ ఆ వ్యాఖ్యానాలే పొద్దు పుచ్చడానికి సాధనాలుగా ఉండే భాగ్యం పొందాం. పెన్నై ఉన్నధనిల్యం పోరామల్ పెత్తోం ఇంకా ఈ వ్యాఖ్యానములు ఎందు తప్ప మిగిలిన వాటి ఎందు మనసు పోకుండా ఉండే భాగ్యం పొందాం. పిరన్మినుక్కం పోరామ ఇల్లా పిరమయం పెత్తోమిరే. ఇతరుల యొక్క అతిశయాన్ని చూచి అసూయపడే దౌర్భాగ్యం లేకుండా ఉండే భాగ్యం పొందాము అని తమ అనుష్ఠాన విశేషత్తై మదిత్తుకొండు ఎడుందరుళీరెక్కరెవరడయ సమాశ్రయణత్తాలేయం. ఇలాగ తమ వైభవాన్నంతా తాము అనుసంధానం చేసుకుంటూ వేంచేసి ఉన్నారట. ఆ సమయంలో అకారణ కృపాభరిత స్వవిశేష కటాక్షత్తాలు పశుపక్ష వృక్షాదిగళయం ఉజ్జీవిప్పిత్తి. తమ యొక్క అపారమైన కరుణ చేత అందరినీ ఉజ్జీవింపజేశారు. అందరినీ కాదు, పశువుల్ని, పక్షుల్ని, వృక్షాన్ని, చింత చెట్టుని విన్నాం కదా మనం. ఎంఎం స్పృశ్యత పాణిభ్యాం ఎంఎం పశ్యచక్షుష స్థాపరాణ్యభిముచ్యంతే కం పునర్మాధవా జనాః. వస్తున్నా ఎన్గిరబడియే అని చెప్పినట్టుగా పై శ్లోకాల్లో చెప్పినట్టుగా తమ్ముடைய శ్రీపాద తీర్థ స్వీకారాదిహల్ తడక్షమాన ఈక్షణ ధ్యాన సంస్పరిశ
అభిమానాది విశేషంగళాలి సమీపస్థోరుడు దూరస్థరోడు భవిష్యోత్తరముండాన బరహుళోడు వాసరే సర్వరయం సంసారాత్ ఉత్తీర్ణరాంబడి పణ్ణి. అంటే పై శ్లోకాలు ఏం చెప్పారంటే మనవాళ్ళ మామూలు అందరినీ తమ యొక్క శ్రీపాదతీర్థం స్వీకరించి ఉజ్జీవించేటట్టుగా చేశారు అని చెబుతున్నారు. తమ శ్రీపాద తీర్థ స్వీకారం చేత తమ యొక్క కటాక్షం, తమ యొక్క అభిమానం చేత దగ్గర వారని దూరం వారని ఇప్పుడున్న వాళ్ళని భవిష్యత్తులో ఉండబోయే వాళ్ళని తేడా లేకుండా అందరూ సంసారం నుంచి ఉజ్జీవించేటట్టుగా చేశారట. చేసి సంసార పరమపద విభాగమర భూతలమింగం పొందులహమాకి, సంసారానికి పరమపదానికి తేడా లేకుండా మొత్తం అంతా కూడా పరమపదమే చేసేసారట. చేసి ఇని తేడి తిరుత్తుంబడియాహ ఒడింద దిశయాయ్ సర్వావస్థాసు దృశ విభవాశేష కృత్వం రమాయా భర్తు త్యక్త్వా తదపి పరమంధామ తత్ప్రీతి హేతో మగ్నానగ్నో వరవరమునే మాదృశాన్ ఉన్నినీషన్ని మర్త్యావాసే భవసి భగవన్మంగళం రంగధాంన హెన్గురుబడియ తమ్ముడే అవతార కార్యం తలక్కట్టరుళీ. తాము ఈ అవతరించి చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నిటినీ పూర్తిగా చేసేశారు. అనంతరం ఆ తర్వాత అంటే అవతార ప్రయోజనాలన్నీ పూర్తిగా నెరవేర్చారనమాట. అనంతరం ఆ తర్వాత అయర్వరమురహళ అధిపతియానవనుడయ మేళ వైహుందత్తెండ్రు ఇమయాద కన్నీరాయ్ పరమపదానికి వెళ్ళాలని భావన చేస్తూ కనురెప్పపాటు లేకుండా ఉన్నారు. ఆది ఎంజోదీరువై అనుభవిత్తి అవ్వనుభోజనిత ప్రీత ఉళ్ళడంగామల్ అశేష శేషవృత్తియలం అన్వయిత్తి అడవశయ్య వేణుమెన్கிற అభినివేశముடையராய் விண்டலகு செல்லைசெந்து ఇరుక్కుమవళ్ అళవిల్. కనురెప్పపాటు లేకుండా పరమాత్మని సేవిస్తూ దానివల్ల ఆనందం కలిగిన ఆనందం లోపల ఎమడక శేష వృత్తిలో మునిగిపోతూ ఉండేటటువంటి సమయంలో పరమపదానికి వెళ్ళాలి అని అనుకునే సమయంలో ఏమైందిట మనవాళ్ళ మామూలుకి అంటే ఇంకా అంతిమ దశ వస్తుంటే అవ్వళవిల్ తిరుమేనిயில் నోవు శాత్తి సంచారక్షమిన్నిక్కే మెహవంతళందిరిక్కిర నాళలే. వారి యొక్క తిరుమేనిలో అనారోగ్యం చేసి ఇంకా బయటికి తిరిగే పరిస్థితి లేని సమయం వచ్చింది. అప్పుడు తిరునాళుక్కాహ తిరువీధిயில் அரங்கர் ஒரு நாளும் மாறத்தந்தக்கின்னு பெருமாள் தன் அந்த விடுவிடுகை தானோர் நாளும் காணேனே எதம் உடம்போடு என்ன மிகவும் ஆர்த்தியோடு பெருமாள் సేవயை అపేక్షితరులా. ఉత్సవం జరుగుతోంది. రంగనాథుడు తిరువీధికి వేంచేసినప్పుడు పెరుమాళ్ళు తన దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని ఇంక ఈ శరీరంతో నేను సేవించే భాగ్యం పొందలేకపోతున్నాను అని బాధపడేటటువంటి సమయంలో మిహోం ఆర్తియోడే పెరుమాళ్ సేవయ్యై అపేక్షితరులా, పెరుమాళ్ల సేవ అపేక్షించారు, సేవించాలి పెరుమాళ్ళని అని చాలా ఆర్తితోటి ప్రార్థిస్తే ఏమైందిట, సత్సంబంధో భవతి హితమిత్యాత్మనైవోపదిష్టం శిష్టాచారం దృఢయితమిహ శ్రీసఖో రంగధుర్య ద్వారం ప్రాప్య ప్రదిత విభవో దేవదేవస్త్వదీయం దృష్ట్వైవ త్వాం వరవరమునే దృశ్యతే పూర్ణకామః. మనవాళ్ళ మామూల్ని కటాక్షించడం కోసం రంగనాథుడు బయలుదేరి వచ్చాడనమాట. అది చెప్తున్నారు. అప్పోదు మనవాళ్ళ మామూలకి పెరుమాళ్ళని సేవించాలని ఆర్తి బాగా పెరిగిపోయింది. వెళ్ళి సన్నిధికి వెళ్ళి సేవించలేనట్టుగా శరీరం బాగా అవసన్నమైపోయిన కాలంలో సేవించాలని ఆశపడుతుంటే అప్పుడు పెరుమాళ్ళు బయలుదేరారట. ఎలాగా? అప్పోదు పెరుమాళుం పెరుమాళ్ ఉడిత్తు అలంకరిత్తుకొండు, చక్కటి వస్త్రాలవి కొత్త బట్టలవి కట్టుకుని అలంకరించుకున్నాడు. తిరుత్తేరేర పురపట్టవరు రథోత్సవానికని బయటికి వేయించేశారట. వేయించేసి ఎవరి మఠత్తు వాసలులేడుందరుళి మనవాళ్ళ మామూల మఠంలో ఉండగా ఆ గుమ్మం దగ్గర వేయించేసి ఉండి సేవై సాధిత్తరులా అక్కడ సేవని కటాక్షించారట మనవాళ్ళ మామూలు. వాడిక్కిడంద పైర్ మഴവந்து കൂടി തഴക്കും കൊள்கை പോലെ നീട് പുഹൾ തെന്നരങ്കര ദേവയരന്താവുമാഹ வந்து എന്നിടർ തീർത്താരിപ്പോത് എന്നെ తం ఆర్తి తీర అనుభవిత్తరుడిన పిన్బూ. ఎలా అయిందిట మనవాళ్ళ మామూలుకి దర్శనమైతే
అంటే వాడిక్కిడంద పైరై, వాడిపోయిన చేనుకి వర్షం వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? మഴవందు కూడి తഴక్కుం, వర్షం వస్తే అది రెపరెపలాడుతూ ఎలా అయితే వస్తుందో అలాగ మనవాళ్ళ మామూళ్ళకి రంగనాథుడిని సేవించడం చేత తిరుమలలో ఒక రకమైన శక్తి వచ్చిందిట. ఎలాగా అంటే చూడండి ఎలా వచ్చాడు రంగనాథుడు. ఎలా వచ్చాడంటే, నీడు పుహళ్ తెన్నరంగర్, గొప్ప కీర్తి కలిగిన రంగనాథుడు తేవియరుం, దేవిమార్ల ఇద్దరితోటి కలిసి వచ్చాడనమాట. తాముమాహవందు వచ్చి ఎన్నిడర తీర్తారి పోదు ఎన్ని, నా బాధంతా తీర్చాడు. ఒక్కడే వస్తే బాధ ఇంకా ఎక్కువ అయ్యేది. ఇద్దరు దేవమార్లతోటి మరీ వచ్చి ఇద్దరు అమ్మల్ని తీసుకుని వచ్చి దర్శనాన్ని ఇచ్చాడు అని ఆర్తి తీరేటట్టుగా సేవించి పిన్బు తిరిమేని మిహవంతలంది ఇట్టకాలిట్ట కైహళాయి పరవశగాత్రరాయి ఎడుందరుళి ఇరుక్క. శరీరం బాగా ఇదైపోతే కదలలేని స్థితిలో ఇట్టకాలిట్ట అంటే పెట్టిన చేయి పెట్టినట్టు ఉంటుంది, ఇంగిలా పైకి లేవట్లా, ఎక్కడ పెడితే అక్కడే ఉండిపోతోంది. అలా ఉండి పరవశగాత్రరా ఎడందరులు ఇరుక్క, పారవస్యాన్ని పొంది ఒళ్ళు తెలియని స్థితిలో మనవాళ్ళ మామూలు వేంచేసి ఉన్నారట పెరుమాళ్ళని సేవించి. మేళవం పెరుమాళ్ పురప్పట్టరుళి మటత్తు వాసలే ఎడందరుళి వందు నిన్నవన్నం இந்த உடல் நோய் வீழ்ந்தி என்னை வல்வினையேன் அந்தோ எனக்கு தன்னரங்கா இந்த உடம்புடன் சேவை தனக்கென்னும் விரோதியாய் పన్పరయ్యేదానిని ఎన్ని అనుసంధిట్టు కొండు. మఠం వీధిలోకి వచ్చి గుమ్మంలోకి వచ్చి సేవ సాయించిన నా శరీరం సహకరించట్లేదు, పాపిష్టివాణ్ణి. ఎందవడల్లో వీంది ఎన్నై వల్వినయేన్, ఈ శరీరంలో ఉండే జబ్బు పోవడం లేదు, పాపిష్టివాణ్ణి. అందో ఎనక్కు తెన్నరంగా, అయ్యో నాకు రంగనాథ ఎంత ఉడంబుడం సేవ తనక్కన్ను విరోధియాయ్, ఈ శరీరము తమ సేవకి విరోధి అయిపోయింది, ఈ శరీరం నాకు భారం అయిపోయింది అని అనుసంధిత్తుకొండు. తిరుక్కైత్తలత్తలే ఎడుందరుళి సేవరిత్తి పేరెడవాళరాయ్, అలా అనుసంధానం చేస్తూ ఆ పెరుమాళ్ళని సేవిస్తూ చాలా బాధపడిపోతూ ఉన్నారట మనవాళ్ళ మామలు. పారారం అన్నలి రామానుసీయర్ సీరారన్ சேரமுதலையார் நாயனார் ஆரா வன்புடைய வாட்டானறிந்திலரே என்னுடைய தன்பம் மத்த தீர்த்ததற்குத்தான் என்னும் தாய் மனன் நின்னிறங்க தனியே நெடுமால் துணையா போயின எண்ணி அருளிச் செய்து வானமாமல் ஜீயர முதலானார்க்கு விண்ணப்பம் ఎన్ని అరుళిச் செய்து తిరుముఖం పోహ విట్టరుళా. అలాగా వారు చాలా బాధపడుతున్న సందర్భంలో పారారుం అన్నలి రామానుజీయర్ వారి శిష్యులు అనమాట. శానముదలి జీయర్ నాయనార్ వారు ఈ మనవాళ మామూల యొక్క ఆర్తినంతా చూసి ఎన్నుడయ్య తున్బం మత్త తీర్థదర్కుతాన్ ఎన్నుం, నా దుఃఖాన్ని తీర్చేటటువంటి విధానం ఎలాగా అని భావన చేసినట్టుగా వీళ్ళని ప్రార్థించినట్టుగా తాయిమనన్ నిన్నెరంగ తని ఏనుడుమాల్ తొనపోయనెన్ని అరుళిచ్చేద వానమామల జీయర్ మొదలానార్కి. తల్లి మనసు ఎలా అయితే పిల్లల విషయంలో పోతుందో అలా శిష్యుల విషయంలో మనసు పోతే వెంటనే వానమామలై జీర మొదలైన పెద్దలందరికీ ఉత్తరాలు రాశారట. రాసి అవరహళం వంద శ్రీముఖత్తై శిరసావహిత్తి శీఘ్రమాహ పురప్పట్టెడందరుడి వందు, ఆ పెద్దలందరూ ఆ ఉత్తరాన్ని చూసుకున్నారు. మనవాళ్ళ మామూలకి తిరిమేను బాగోలేదు, వారు చాలా ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకున్నారు. గబగబా పరుగును వచ్చారు. తిరువడిகளிலே సేవెత్తుకొండు ఎడుందరుళి ఇరుందారి, వారి పాదార విందాల్లో పడి దాసోహం చేసి అలా ఉన్న సమయంలో అవ్వడవిలే తిరుమేనియేలనోవు వికల్పం ఎన్నిక్కే సెమిత్తిరుక్క, వీళ్ళందరినీ చూడగానే ఉత్సాహం వచ్చి గురువుగారి ఉన్న జబ్బు కాస్త తగ్గిందిట. తగ్గితే అత్తక్కండి వానమామలై జీర్ వానమామలై శ్రీకార్య త్వరయాలే త్వరిత్తు మిండు వరిహరోం ఎన్న విన్నప్పం చెయ్య. ఇప్పుడు వానమామలై జీర్ అన్నట్ట మఠం కార్యక్రమాలు ఉన్నాయి స్వామి, చూసుకుని వస్తాను, మళ్ళీ వెంటనే వచ్చేస్తాను అని విన్నపం చేస్తే జీయరమ్మవరై కడుగవారం ఎన్న అనుప్పివిడ వెంటనే రండి, గమ్మున్ రండి అని పంపించారు. అవరం పురప్పట్టి వడదేశత్తారు ఎడుందరుడినార్, బయలుదేరి వారు వానమామలకి వెంచేశారు. அவர் எடுந்தருளின பின்பு சிறநாள் கடிந்தவாறே ஜீரும் முன்பு போல் மிகவும் அவசன்னராய் பிராப்பிய பூமியில் பிராவண்யம் சாஜ்ய பூமியில் జిహాసయం అనుభవ అలాభత్తిల్ ఆత్మధారణా యోగ్యతయం అత్యంతం అతిశయత్తువరా. వారు అలా వెళ్ళారు. కొన్నాళ్ళు గడిచేసరికి మనవాళ్ళ మామూలుకి మళ్ళీ
రోగం తిరగబెట్టింది, జబ్బు తిరగబెట్టింది, మిక్కిలి దుఃఖాన్ని పొందారనమాట. ఆ సమయంలో ప్రాప్య భూమియిలే ప్రావణ్యం, పరమపద యందు బాగా ప్రావణ్యం పెరిగిపోయింది, వెళ్ళిపోవాలి అని. త్యాజ్య భూమిల్ జహాశయం, ఈని లీలా విభూతి యందు విరక్తి కలిగింది. అనుభవ అలాభత్తెల్ ఆత్మధారణ అయోగత్తయం, అయోగ్యత్తయం అంటే పరమపదాన్ని సేవించలేకపోతే ఉండలేని స్థితి కలిగింది. ఇదంతా బాగా పెరిగిపోతే அதுமேலே தமக்கு பிராப்த சேஷியான உடையவர் திருவடிகள் ప్రావణ్యము అతిశయిత్తి. మనవాళ్ళ మామూలుకి శేషి ఎవరు? రంగడు కదా రామానుజులు. అంచేత రామానుజుల విషయంలో వారి పాదార విందాల్లో మిక్కిలి ప్రావణ్యం పెరిగిపోయింది. పెరిగిపోయి తద్ అనుభవ అలాభత్తుల్ ఆర్తియం అతిశయిత్తి. పరమపదానికి వెళితే అక్కడ ఎక్కడికి వెళ్తారు? ఆచార్య తిరువడికి కదా. పరమపదంగా వెళ్ళారండి అంటారా? ఆచార్య తిరువడి చేరారండి అంటారు కదా. అలాగా ఉడయవరి తిరువడి చేరాలి అనేటటువంటి ఆశ బాగా పెరిగిపోయింది. పెరిగిపోయి అది అడియాహ పరమభక్తి తల ఎడుత్తి అత్తాలే నాள்தோறும் சுதசேடியாக வருகிற சுவாபேட்சிதங்களை அவர் திருவுண்மை విన్నప్పం செய்வாராய் పోరిహిరవర్. ప్రతిరోజు తమ దశని విన్నపం చేస్తూ తమకు కావలసినవన్నీ విన్నపం చేస్తున్నారట. ఎవరికి? ఉడయవరికి. అలా చేస్తూ వాడి ఎతిరాశన్యన్ని తొడంగి ఎంబెరుమానారు తిరువిడిகளே சரண்ய ராமானுஜாய நவையன்னி இது நடுவாக எந்த அரங்கர் என்று தலக்கட்ட அருளிச்செய்ய అவை ఆర్తియన్ని అరుపదు పాట్టాయి ఒక ప్రబంధమాయి తలకట్టిత్తి. ఆ దశలో గ్రంథాన్ని రచించారని అండంలా, రచించలేదు. వారి ఆర్తి పెరిగిపోయి ఎంబెరుమానార్లకు కొన్ని విన్నపాలు చేశారట. వాడి ఎతిరాశన్ అని ప్రారంభించారట. ఎంబెరుమానార్ తిరువడిகளே శరణం అన్నారట. రామానుజాయ నమః అన్నారట. అలా చెబుతూ ఎంత అరంగర్ ఎన్ని తలకట్టారుడిచ్చయ్యా. ఈ రంగనాథుడు అంటే తామిద్దరు ఒకటైనట్టు, రంగనాథుడు వేరైనట్టు అను. ఈ రంగనాథుడు రామానుజ మీకిచ్చినటువంటి వరం ఉంది చూచారా? ఆ వరం ఆలోచించి గనక చూస్తే ఆ లాభం మాది కదా. ఎందుకు? తండ్రి ఆస్తి పిల్లలది కదా, తండ్రి పరమపదం పిల్లలది కదా, కనుక నీ పరమపదం నాది అని అలా చెబుతూ ఆర్తితోటి విన్నపాలు చేస్తే ఆ విన్నపాలు 60 పాసురాలు అయిపోయాయిట. అదే ఆర్తి ప్రబంధం అయిపోయిందనమాట. అంద అభినివేశం అవ్వళవిలే నిల్లాదే పరవి ఎంబెరుమానార్ தம்பிரானென்னம் அவரை நம்பெருமாள் தாமுகந்தின் ஆடூரும் தம்பரமாயேறிட்டு கொண்டு அளிப்பரென்றும் அவரதம்மை வேறிட்டித்தாம் கைவிடார் என்னை தேறுவது பொல்லானவனென்னும் போதிடென்றி நங்குறவர் எல்லாரும் என்னை இகழ்ந்தாரோ நல்லார்கள்வான் வான் வைகுந்தவான் செவையில் వన్ కూరత్తాళ్వాన్ ఇరుందలినోంగు என்று కలంగవదుమాయి. ఆ పరమపదాన్ని తలుచుకుంటూ రామానుజులను తలుచుకుంటూ నా భారమంతా రామానుజులదే, ఆయన నన్ను వదిలిపెట్టరు అని. తర్వాత పొల్లానెవనెన్ని పోదిడెన్ని, వీడు దుర్మార్గుడు అని మా గురువులెవరు వదిలిపెట్టరు. ఎందుకు వదిలిపెట్టరు అంటే వైకుంఠంలో మా స్వామి కూరత్తాళ్వాన్ ఉన్నారు కదా అని కూరత్తాళ్వాన్ సంబంధాన్ని తలుచుకుని ఆర్యర్హాళ్ ఆళ్వీర్ కాళంగుళ్ళ ముత్తరహాళ్ సూర్యర్హాళ్ தேவிரகாள் சொல்லீரோ நாரணர்த்தி எங்கள் அடியானவனும் ஈடேற வேணுவென்னு உங்கள் అడియారం ఉళా ఎన్ని గటకర పలరయం పలహాల్ కాల్ కట్టి అర్థిప్పదు అంటే పురుషకారంగా ఉండే పెద్దలందరినీ ప్రార్థించారు అని అర్థం అన్నమాట. ఆర్యర్హాళ్ అంటే ఎవరు? ఆచార్యులు. ఆళ్వీర్హాళ్ కటాక్షించేవాళ్ళు. అలాగే ఈడేర వేండం అలాగే పెరాట్టుమార్లు మొదలైన ఆళ్ళవార్లు మొదలైన వాళ్ళందరూ ఘటకులుగా పురుషకారం చేసి నన్ను స్వామి చెంతకు చేరుస్తారు అని వాళ్ళని ప్రార్థన చేశారు. தென்னரங்கன் தேவிசீர் அரங்கநாயகியே மன்னுயிர்கள்லாம் மாதாவே என்னையின் ఇవ్వులహలన్ ఇరంద నలంగామల్ అవ్వులహిల్ వాంగియరుల్. అమ్మవారిని ప్రార్థన చేశారట. రంగనాథుడి దేవుమారైన రంగనాయకి, లోకానికంతటికి తల్లివే కదా నువ్వు, నన్ను ఇంకా ఈ లోకంలో ఇలా బాధ పెట్టకుండా ఆ పరమపదాన్ని ఆయన దగ్గర నుంచి లాక్కుని నాకు ఇయ్యి అని ప్రార్థన చేశారు. శ్రీరంగనాయకయే தென்னரங்கன் தேவினாரங்கட்கெல்லாம் நல்தாயே மாருதிக்கும் வந்த விடாயி தன்னை ஒரு வாசகத்தால் போக்கினி
ఎన్నెరడరీ తీరాధదన్ ఎన్నుం. ఓ రంగనాయకి, అందరికీ లోకానికందరికీ తల్లి, మారు ఆంజనేయస్వామికి వచ్చినటువంటి కష్టాన్ని తొలగించావే, తోకనిప్పుని తొలగించావే, నా దుఃఖాన్ని తొలగించలేవా అని ప్రార్థన చేశారట. మరుక్కవన్నాద మాతృత్వ సంబత్త చొల్లి మడిప్పిడిప్పదుం. మర్చిపోవడానికి వీల్లేని సంబంధం తల్లికి బిడ్డకు ఉంటుంది గనక ఆ సంబంధాన్ని చెప్పి ఆవిడ్ని ప్రార్థన చేశారు. ఇంద ఉడంబోడి ఇని ఇరుక్కపోహాదు ఉన్ செங்கமலத்தாள் தன்னை தந்தருள்னி அந்தோமையார் கருங்கண்ணி மணவாளா தன்னரங்கா வையாமல் இருப்பாயே இங்கு என்ன ஆர்த்திஹரத்வ விசிஷ்டரான அவர் తిరుమున్బే తమ్ముడి ఆర్తియ చొల్లిயும். ఓ రంగనాథ, ఇంక నేను ఈ శరీరంతో ఉండలేను, నీ యొక్క పాదాలను నువ్వు కటాక్షించు అని, ఇంకా నన్ను ఇక్కడే పెట్టి ఇబ్బంది పెడతావా అని ఆర్తిని హరించేటటువంటి ఒకానొక గుణం ఉంది పరమాత్మకి, ఆర్తి హరత్వము అని. ఆర్తి హరత్వం అనే గుణాన్ని చెప్పి ఆయన్ని ప్రార్థన చేశారట. சென்று திருமாலடியார் தேவ குடாங்கூடு என்றும் ஒரு நாளாமோ ஆழ்வாரே துன்னுபுகழ் கமலம் பாழிநீரையோ అడియేనం కమలం సేర్ కాయం విట్టి ఎన్ని. ఈ శరీరాన్ని తొలగించుకుని పరమపదం చేరేటట్టుగా కటాక్షించండి అని నమ్మాళ్ళ వారిని ప్రార్థన చేశారు. అడియార్ కుడంగళై ఉడన్ కూడువదెన్నుహలో ఎన్ని అర్ధిత ఆళ్వారడల స్వరూపానురూపమాహ ప్రాప్యతే అపేక్షిప్పదం. ఆళ్వార్లు పెద్దల గోష్ఠిలో, నిత్యసూరుల గోష్ఠిలో ఎప్పుడు నేను చేరతాను అని ప్రార్థించారు కదా, అలాంటి ఆళ్వార్లని వీరు ప్రార్థించారు అంటున్నా, అంతకంటే ఏం లేదు. ఇంద ఉడంబోడు இருவினையால் இவ்வளவும் உந்தன் அடிசாராதுடன் தொடன்றேனே అందో అరంగా ఇరంగా ఇతరా సర్కాహ ఇరంగాయి పిరానేయిని. నీ పాదాలని చేరకుండా ఇంకా బాధపడుతూనే ఉన్నాను, నా కోసం వద్దు కానీ రామానుజుల కోసం నన్ను కటాక్షించవలసింది అని ప్రార్థన. తిరువరంగా అరుళా ఇనిயும் తిరువరుళాలన్నీ కాప్పరిధాల్ ఎన్గరబడియే మేళవం. ఓ రంగనాథ, నీ యొక్క పాదాలు తప్ప నాకు రక్షకమేముంది అని மரங்களிறங்கும்படி அவருக்கு అంతరంగరై మున్నిట్టుకొండు ఎవరు ఇరక్కత్త ఇరప్పదం. చెట్లు కూడా కరిగిపోయేటట్టుగా ఆర్తితోటి రంగణ్ణి ప్రార్థన చేశారట, ఎంబెరమానార్ని ప్రార్థన చేశారట, మనవాడ మామూలు పరమపదాన్ని తీసుకువెళ్ళమని. అలా ప్రార్థన చేస్తే ఇప్పటి ஒரு దేశ విశేషత్తులే సన్నాలుడి అదరియాద చేయడం ఎడుందరుడి ఇరుక్క. పరమపదం వెళితే తప్ప ఉండలేనటువంటి ఒకానొక దశ వీరికి కరిగింది. అలాంటి దశలో అద్దశయిలే தேசாந்தரஸ்தனான மேல்நாட்டு தோடப்பர் அவர் திருத்தமயரான அடைய மணவாள பெருமாள் நாயனாரும் பெருமாளை సేవిప్పదాహల కోయిలెక్కడుందరులా. మనవాడ మామూల దశలా ఉంటే ఆ సమయంలో మేల్నాటు తోడప్పర్ అనే పెద్దలొకరు, వారి తమ్ముడిగా ఉండేటటువంటి అడహ్య మనవాళ పెరుమాళ్ నాయనార్ అనేవారు పెరుమాళ్ళని సేవించాలని శ్రీరంగానికి వేయించేశారట. அவர்களை தன்மாட திருவீதியிலே பற்றபிராஞ்சியர் கண்டருளி நீங்கள் எங்கு நின்னும் எழுந்தருணிహోళ్ ఎంగే పోహిరుహోళ్ ఎన్ ఆరాయా. పెరుమాళ సేవించడానికి వచ్చిన వాళ్ళకి దారిలో వీధిలో, తిరువీధిలో పట్రభిరాంజీయర్ కనపడ్డారట. కనపడితే వారిని సేవించి நீங்கள் ఎంగు నిన్నం எழுந்தருளிనహోళ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి పోతున్నారు అని అడిగారట. అడిగితే అవరహళం ససాధ్వ సవనేరాయ్ సాష్టాంగ ప్రణామ పండి ఒహప్పోడే యథావృత్తాంతై విన్నప్పం చెయ్యా. వారు దాసోహం చేసి ఎందుకు వచ్చారో విషయం అంతా చెప్పారట. చెప్తే ఇప్పటి జ్ఞానభక్ష్యాదిகள் வடிவில் தொடகொள்ளலாம்படி அனுகூலராயிருக்கிறனேங்கள் எதிவர புனரவதாரமான நம்முடைய பிரேஜீரே సేవిక్క వేండావో ఎన్ని అరుళిచ్చయ్యా. పట్రభిరాంజీయర్ అన్నారట వాళ్ళని, ఏమండి ఇంత వినయంగా ఉన్నారే, జ్ఞానభక్తులు కలిగి ఉన్నారే, అలా ఎతివరుల యొక్క పునరవతారమైనటువంటి మనవాళ్ళ మామూల్ని సేవించక్కర్లేదా మీరు అని అడిగారట. అంటే వెళ్ళి సేవించండి అని చెప్పారు. అవరహళం అదుక్కి సంది మఠమే కూడా ఇడుందరులా. వీరు అలాగే సేవించాలి తప్పకుండా అని బయలుదేరి మనవాళ్ళ మామూలు మఠం దగ్గరికి వెళ్ళారు. తెర్కుమాడ తిరువీధియిలే வந்தருள் புரிந்தி மணவாளையோகி தஞ்சமாமலர் தாளினகள் காட்டி என்கிறபடியே జీరు తిరువడిగளைయే సేవిక్కప్పన్నా. ఆ తెర్కుమాడ వీధిలో ఉండేటటువంటి మనవాళ్ళ మామూల యొక్క పాదార విందాన్ని సేవించారనమాట. సేవించిన తర్వాత అవ్వళవిలే నాయనారుం పురకొండ కోయిల్ మనవాళ మామని కండరులే ఎన్నం
போரச்சிவந்து பரிமளம் விஞ்சி புதுக்கணித்த சீதக்கமலத்தை நீரேற ஓட்டிச் சிறந்தடியேன் யாதத்தை மாத்தும் மனவாள யோகி இனிமை தரும் பாதக்கமலங்கள் கண்டேன் எனக்கு பையமில்லையே நிவாச்சை கைங்கரியமாக இந்த திருநாமத்தை விண்ணப்பம் செய்து கொண்டு திருவடிகளிலே సాష్టాంగ ప్రణామం பண்ணி నిற்క. ఆ సమయంలో వారిని సేవించి వారు మనవాళ్ళ మామూలు యొక్క పాదాలను కీర్తిస్తూ పాసురాన్ని చెప్పారు. పరిమళం బాగా ఉండేటటువంటి కమలాల్లాంటి ఎర్రటి పాదాలు కలిగిన మనవాళ్ళ మామూలే మిమ్మల్ని మేము సేవిస్తున్నాం, ఇక మాకు సంసార భయం లేదు అని వాచక కైంకర్యం చేసిన తర్వాత ఆ సాష్టాంగ దాసోహం చేసి అలాగే ఉన్నారు. జీయరం అవరు అపేక్షితపడే అమలమాహ కటాక్షిత్తరుళి మనవాళ్ళ మామూలు వారిని கட்டாட்சிஞ்சி அப்போது எம்பெருமானாரதிரத்தில் சென்ற சிந்தையரானதாம் எவர்கள் என்னவாறு எம்பெருமானாருடைய విశేషాభిమానమాயிருందుల తిరునారాయణపురത്തെ నినత్తి. అప్పుడు రామానుజుల విషయంలో వీరికి అమితమైనటువంటి ప్రేమ కలిగిపోయింది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మేల్నాటి కదా, తిరునారాయణపురం నుంచి వచ్చారు. తిరునారాయణపురం నుంచి వీరు రాగానే ఆ మాట వినగానే వీరికి అమితమైనటువంటి ప్రీతి కలిగింది ఎంబెరుమానార్ల విషయంలో. కలిగి ఎంబెరుమానారుடைய విశేషాభిమానమాயிருందరుల తిరునారాయణపురத்தை ననత్తు, తిరునారాయణపురాన్ని తలుచుకుంటూ అవర్ అంతిమదశీల్ అరుళిచ్చైదరుళిన గచ్చన్ పదం పరమమువాచ వచాంసి యాని రామానుజార్యయతేషు చతుర్దసిద్ధాం శ్రీ యాదవాద్రివసతిం సతతం భజంతః సంతో భవంతి మమ సంతతి మూలనాథ ఇంగిరి శ్లోకత్తిన్బడియే. మనవాళ్ళ మామూలు చివరిలో ఓ శ్లోకాన్ని కటాక్షించారట. మమ సంతతి మూలనాథ. వస్తున్నా తిరునారాయణపురాన్ని తలుస్తూ మనవాళ్ళ మామూలు చెప్పిన శ్లోకం అన్నమాట. మమ సంతతి మూలనాథ, మా వంశానికంతటికి మూలనాథులైనటువంటి రామానుజార్య, రామానుజులు పరమపదం గచ్చన్ని, పరమపదానికి వెళ్ళే సమయంలో యాని వచాంసి ఉవాచ, ఏ సూక్తుల్ని కటాక్షించారో ఆ మాటలు ఏమిటిట? చతుర్థ సిద్ధాం, వాటిలో నాలుగవదైనటువంటి శ్రీ యాదవాద్రివసతిం, తిరునారాయణపురంలో నిత్యవాసం, సతతం భజంతః, ఎప్పుడు ఎవరు చేస్తారో వాళ్ళు మహానుభావులు అవుతారు అని వీరిని సేవించారనమాట. తిరునారాయణపురత్తిലെ నిత్యవాసం పండువారు నమ్మొదలహళ్ ఒరువరం ఎల్లయ్యే నిజీయరుల చెయ్య కేట్టి. ఇప్పుడు మనవాళ్ళ మామూలు ఓ భావన కలిగింది. తిరునారాయణపురంలో మనవాళ్ళు ఎవరూ లేరే, మా శిష్యులు ఎవరూ లేరే అని భావన కలిగితే అప్పుడు అప్పోదు తోడప్పర్ తిరుప్పరి ఎట్టై తలయిలే ముడిందుకొండు ఇంద కైంకర్యన్ అడియేనుక్కాహ వేణం ఎన్ను ప్రార్థిక్క. వెంటనే వీరు ఏం చేశారంటే ఇత్తీసలా తలకి చుట్టేశారట. తలకి చుట్టూ పని చేసేవాడు చూడండి, ఏదైనా పని చెప్తే వెంటనే టవల్ తీసి తలపాగా చుట్టేస్తారు కదా, అలా తలపాగా చుట్టేసి ఆ కైంకర్యం దాసుడే కటాక్షించండి అని అడిగారట. ఎవరు? కందాడి అప్పర్ అనేటటువంటి వారు అడిగితే, తోడప్పర్ అనేటటువంటి వారు అడిగితే అప్పుడు జీయరం మిహవం బుహందరుడి ఎంబెరుమానార్ కన్నమక్కం ప్రియమా అంబడి కించిత్కార పూర్వకమా హైదరాజకుమార రే సేవిత్య మంగళాశాసన పరరాయ నిత్యవాసం పండయ్యరం ఎన్ని నిమిత్తరుడా. అప్పుడు మనవాళ్ళ మామలు చాలా సంతోషించి ఎంబెరుమానార్లకి మాకు ఇష్టమయ్యేటట్టుగా అక్కడ కించిత్కారాన్ని చెయ్యండి. యతిరాజ కుమారులు, సంపత్ కుమారులు ఎవరైతే ఉన్నారో వారిని సేవిస్తూ వారికి నిత్యం మంగళాశాసనం చేస్తూ ఉండండి అని నియమించారు. నియమిస్తే అవరం అత్తై కైకొండరళి తంగళాచార్యరాన రంగత్వరయర్ అనుమతినుడనై అంగత్త అంతరంగరాయి సేవిత్యకొండిరుక్క. వారు కూడా దానికి అంగీకరించి తమ ఆచార్యుల నియమనం కూడా తీసుకుని అక్కడికి వెళ్ళి, ఎక్కడికి? తిరునారాయణపురంలో అక్కడ ఉండేటటువంటి పెరుమాళ్ళని సేవిస్తూ ఉన్నారట. అలా ఉంటే ఏమైంది? ఆ కాలంలో మనవాళ్ళ మామూలుగా పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఎవరెవరినైనా ఏమైనా కైంకర్యాలు చెయ్యాలని ఏమైనా నియమనం చేశారా? ఏమిటో ఆ వ్యవహారాలన్నీ రేపు ఉదయం చూసి రేపు కాలక్షేపాన్ని ముగించుకుందాం. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం.